హలో గాయ్స్, వెల్కమ్ టు లంచ్.net ఛానల్. మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి మనం డాట్ నెట్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో వచ్చేసరికి ఆ, మనం డాట్ నెట్ ఎందులో అంటే మన కోడ్ అనేది ఎలా రాస్తాం, అది ఏ ఏ కన్సోల్ అనేది ఇప్పుడు చూద్దాం. కన్సోల్లో ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్లస్ ఎట్లా రన్ చేయాలి, అలా కొన్ని విజువల్స్. ఇప్పుడు మన ఏంటిది విజువల్ స్టూడియో చూపిస్తాం కొన్ని. విజువల్ స్టూడియో 2022 డాట్ నెట్. ప్రజెంట్ అయితే విజువల్ స్టూడియో 2022 వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. దీంట్లో మనం ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్లస్ కొన్ని బేసిక్ కన్సర్న్ ఏంటిది, కొన్ని లేఅవుట్స్ కూడా ఉంటాయి. అవి కూడా అన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మనం విజువల్ స్టూడియో 2020 ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ఇట్లా వస్తుంది స్టార్టింగ్. మన డాట్ నెట్ అనేది విజువల్ స్టూడియో 2022లో వేస్తాం. ఇంకా రియల్ టైంలో కూడా ఇందులోనే వేస్తాం మనం. కానీ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఇప్పుడు డెవలపర్ అనే ఇంకా వేరే వేరే ఉంటే కమిటీ సంథింగ్ ఉంటాయి. కొన్ని మనం మనీ పెట్టి కొనాలి. ఇది మాత్రం ఫ్రీ. విజువల్ స్టూడియో 2022 అనే ఒకటి మన ఆప్షన్, ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. ఫ్రీగా మనం కోడింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇట్లా లేఅవుట్ అని ఫస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత మనకు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మనం ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్ ఎట్లా చేయాలో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇలా క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని. దెన్ చూడండి, ఇగో మనం అనేది ఇప్పుడు ఏంటిది C# యూజ్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ యాప్. చూడండి ఇక్కడ C# కన్సోల్ యాప్, C#, లీనెక్స్, మ్యాక్, విండోస్ కన్సోల్. అంటే ఇప్పుడు C# ఫస్ట్ డాట్ నెట్ అనేది ఒక విండోస్కే ఉండేది. కానీ ఇప్పుడు అది కొంచెం అప్డేట్ వర్షన్ వచ్చింది కాబట్టి చూడండి, ఇప్పుడు C#లో యూజ్ చేసుకోవచ్చు, లీనెక్స్లో యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్స్లో యూజ్ చేసుకోవచ్చు, కన్సోల్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ మీకు ఇలాంటిది ఏం కావాలని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ASP మీద నేను వర్క్ చేయాలనుకుంటే చూడు, ఏఎస్పి కన్సోల్ వస్తాయి. ఏఎస్పి కోర్ వెబ్ ఏబిఐ, ASP.core వెబ్ యాప్. ఇట్లా వేరే వేరే అన్నీ వస్తాయి. మనం ఏదైనా మనకి ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. ఆ, అట్లా ఇంకా చూడండి, ఇంకా ఇప్పుడు సపోజ్ అట్లా ఉంటే మనకు ఒకవేళ విన్ఫామ్ కావాలనుకుంటే చూడు, విన్ఫామ్ యాప్స్, విన్ఫామ్ ఇట్లుంటాయి. మనం ఇప్పుడు యూజ్ చేసేది C# మనం యూజ్ చేసేది కన్సోల్. చూడు, ఇక్కడ ఆల్రెడీ నేను కన్సోల్ చేశాను. మీరు ఈ కన్సోల్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రోడక్ట్ని ఏమైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది మన ఒక డెమో గురించి కాబట్టి డెమో ప్రోడక్ట్ అని ఇస్తాం. డెమో ప్రోడక్ట్ అని ఇస్తున్నా. ప్లస్ సొల్యూషన్ నేమ్ కూడా ఇక్కడ కూడా మీరు ఏమైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇన్బుల్ట్ అన్ని ఏదో చేసినా అదే వేసుకోవచ్చు. కానీ సొల్యూషన్ కూడా ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సంథింగ్ నార్మల్గా ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏం కాదు. ప్రోడక్ట్ నేమ్ అని ఉండే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని ఉంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మన ఫ్రేమ్వర్క్ అనేది .NET 8.0. దెన్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్రియేట్ చేయండి. మన ప్రోడక్ట్ అని క్రియేట్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది విజువల్స్లో మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి ఎట్లా వర్క్ అవుతుంది, ఏం చేయాలి అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకున్నాక కొంచెం కోడింగ్ అనేది చేస్తే దాని మీద వర్క్ చేసినప్పుడు మనకి ఈజీగా కొన్ని అర్థమవుతుంది. కొన్నిసార్లు కొందరు ఫ్రెషర్స్గా ఉంటారు సరే, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో తెలియక ఏదో ప్రెస్ చేసే వాళ్ళు కొన్నిసార్లు లేఅవుట్లు అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు కొంచెం ఏంటిది కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు. అందుకే చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. మనం ఇది రిమూవ్ చేసినా కూడా ఏం కాదు. చూడు, మనం ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, డెమో ప్రాజెక్ట్ అనేది. ఇందులో ఉండే డెమో ప్రాజెక్ట్ అనేది ఇన్బిల్ట్గా program.cs అని ఇన్బిల్ట్గా ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. .cs ఫైల్ అనేది. ఇందులో ఇందులో మెయిన్ వచ్చేసరికి ఏంటిదంటే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. కొంచెం చూడండి, అవుట్పుట్ అనేది ఇందులో వస్తుంది.
దీని పక్క పొంటే ఎర్రర్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో అవి ఎర్రర్స్ అని ఈడ వస్తుంది. మీకు సపోజ్ ఇప్పుడు చూపిస్తున్నా, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా. ఏంటిది, యూజింగ్ సిస్టమ్ హలవల్ ప్రోగ్రామ్ రాస్తా. చూడండి ఒకసారి. నేమ్ స్పేస్ డెమో అని ఒక డెమోని పెట్టేస్తా. ఇష్టం మీ నేమ్ స్పేస్ అనేది ఏది ఇచ్చుకున్నా ఏం కాదు, డెమో ప్రాజెక్ట్గా ఇచ్చుకున్నా ఏం కాదు. బట్ నేను ఏదో అట్లా ఇస్తున్నా. దెన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. క్లాస్ ఇక్కడ మ్యాక్సిమం క్లాస్ నేమ్ అనేది ప్రోగ్రామ్ అని ఇచ్చుకుంటే బెటర్, కానీ ఏదైనా తీసుకుంటుంది జస్ట్. కానీ నేను ప్రోగ్రామ్ అని రాస్తున్నాను. చూడండి, ప్రోగ్రామ్ డబుల్ కోడ్స్లో ఎస్విఎం. చూడండి ఇప్పుడు నేను కన్సోల్ అన్నది ఏంటిది, అలవాల్ ప్రోగ్రామ్ వస్తాం. వెల్కమ్ టు learn.net. ఓకే, హలో ఆల్, వెల్కమ్ టు learn.net రాశాను. ఇందులో ఇప్పుడు మీకు ఇది రన్ ఆప్షన్. ఇది డెమో ప్రాజెక్ట్ అని చూసినాం. ఈ గ్రీన్ కలర్ బటన్ చూసినాం. ఈ గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. చూస్తాం ఒకసారి. చూడండి, ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, కానీ మనకు అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ కన్సోల్ ఓకే ఓకే చూడండి, మనకి అవుట్పుట్ అనేది మనకు చూడండి ఇప్పుడు అవుట్పుట్ అనేది హలో వరల్డ్ వెల్కమ్ టు learn.net వచ్చింది. బట్ మీకు ఇదంతా డిస్టర్బెన్స్, ఇదంతా ఏంటి బేజా యూజర్ నేమ్ ఇదంతా మీకు డిస్టర్బెన్స్ ఉంది. నేను ఒక్కసారి నేను దాన్ని తీసేస్తాను. జస్ట్ క్లోజ్ చేయండి ట్యాబ్. ఇక్కడ కన్సోల్ డాట్ రీడ్ లైన్. చూడండి ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ అండి, ఇది క్లాస్, ఇది ప్రోగ్రామ్. మన ఇక్కడ ఇది మన ప్రోగ్రామ్ అనేది మన టాపిక్ ఇది కాదు. మన టాపిక్ ఏంటంటే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఎట్లా ఈ విజువల్ స్టూడియో ఎట్లా ఉంటుంది, ఏమేమి ఫైల్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఇంకో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఎందుకు మ్యాథ్స్ అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఎందుకు అంటే కొన్నిసార్లు ఏదో ఫ్రెషర్స్కి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ టైం కోడింగ్ లాంటివి చేస్తున్నారో వాళ్ళు ఏదో అడవిలో ఏదో కూడా ప్రెస్ చేసే వల్ల కొంచెం లేఅవుట్స్ అని కొంచెం అన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి. వాళ్ళు కొంచెం హరీబరీ అయిపోయి మళ్ళీ అందుకే కొంచెం తెలవాలని మీకు ఇది చెప్తున్నా. ఇది మన ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఇది రన్ బటన్, డెమో ప్రాజెక్ట్ అనేది ఇది రన్ బటన్. మనకి రన్ అని క్లిక్ చేసినాం. చూడండి, హలో వరల్డ్ వెల్కమ్ టు learn.net వచ్చింది. జస్ట్ ఇప్పుడు క్లిక్ చేసినాం. నీకు ఎర్రర్స్ ఏం లేనప్పుడు నీకు అవుట్పుట్లో ఇట్లా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇది తీసేసాను అనుకోండి, నీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అంటే 1 ఎర్రర్ అని ఇక్కడ చూపిస్తుంది. 1 ఎర్రర్ అని ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ ఈ రెడ్ కలర్ ఇది కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ సంథింగ్ ఒక ఎర్రర్ ఉంటే మనకి ఇట్లా వస్తుంది. మనం నో క్లిక్ చేయండి, చూస్ చేసి చూడండి ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మనకి చెప్పేస్తుంది ఇక్కడ ఎందుకు ఏ ఎర్రర్ మీద వచ్చింది, ఏ లైన్లో వచ్చింది అని మనకి ఇక్కడ చెప్పేస్తుంది. ఏ ఫైల్లో వచ్చింది, ఏ ప్రాజెక్ట్లో కూడా వచ్చిందని కూడా మనకు చూపిస్తుంది. ఇది సైడ్ది ఇది కోపైలట్ అండి. దీన్ని మీకు అది తర్వాత యూజ్ ఉంటుంది, ఇప్పుడు వద్దు. ఇక్కడ ఎర్రర్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎర్రర్ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కన్సోల్ అనేది ఏదో ప్రెస్ చేయడం వల్ల మిస్ అయితే అప్పుడు మీరు ఇది వ్యూ ఉంటుంది అండి. చూడు, వ్యూలో కూడా ఎర్రర్ లిస్ట్ అని ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను కన్సోల్ అని ఇక్కడ అవుట్పుట్ మీద పెట్టాను. కొన్నిసార్లు ఎర్రర్ లిస్ట్ అని చూపించేది. అప్పుడు మీరు వ్యూలోకి వెళ్ళి ఎర్రర్ లిస్ట్ అని క్లిక్ చేస్తే ఎర్రర్ లిస్ట్ చూపిస్తుంది. ఇట్లా ఉంటుంది ఫైల్. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో 2020లో మన మెయిన్ ఏం కావాలంటే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. వ్యూలోకి వెళ్ళి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ చూడండి. ఈ program.cs అనేది మీ ఫైల్ నేమ్. ఈ డెమో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిన ప్రాజెక్ట్, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. మీరు ఇందులో కూడా మనం ఇంకో ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి
చూడండి యాడ్ అని ఉందండి, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి క్లాస్ క్లాస్ అని ఉంటుంది కదా, క్లాస్ డాట్ సిఎస్. చూడండి క్లాస్ వన్ అని ఒక క్రియేట్ చేస్తున్నా ఫైల్, ఇంకో ఫైల్. చూడండి ఇంకో ఫైల్ మనకి క్రియేట్ అయింది. ఇది ఒక ప్రోగ్రామ్ డాట్ సిఎస్ మనం రాసిన కోడ్, క్లాస్ ఇది ఇన్బిల్డ్గా వచ్చిన కోడ్. ఏదైనా సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అనేది మనకు ఉంటుంది. ఇందులో మీరు ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఇట్లా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ న్యూ ఫోల్డర్ చూపిస్తాను. చూడు న్యూ ఫోల్డర్ ఏదోటి డెమో వన్ అని, డెమో వన్. చూడు న్యూ ఫోల్డర్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ డాట్ అని కూడా రీనేమ్ కూడా చేసుకోవచ్చు. చూడు రీనేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. ఇది సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అనేది మెయిన్. ప్లస్ మీరు చూడండి ఇది ఫైల్, ఈ ఫైల్లో ఇది న్యూ అనేది ఏంటంటే నువ్వు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే నువ్వు అని వెళ్ళిపోతుంది. లేదు నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ మీకు ఉన్నాయి అవి ఓపెన్ చేయాలనుకుంటే చూడు ఇక్కడ ఫోల్డర్ అని ఉంది, ఫోల్డర్ మీద క్లిక్ చేసామనుకోండి డెస్క్ టాప్ నాది ఏడర్ నుంచి .NET కోడ్స్ సెలెక్ట్ ఫోల్డర్ కొంచెం సేవ్ న్యూ ఫైల్ కొంచెం ఉంది, ఓపెన్లోకి వెళ్ళి చూడండి ఇది డెస్క్ టాప్. ఇప్పుడు మనం చేసిన కోడ్స్ అన్నీ ఇక్కడ ఇందులో ఉంటాయి. చూడండి ఇవే మీరు ఏది క్లిక్ చేసుకున్నా మీరు దేనికైనా వెళ్ళాలనుకుంటే అది డైరెక్ట్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. అట్లా మనం చేసుకుంటే ఇప్పుడు మనం డెమో క్రియేట్ చేసినాం కాబట్టి మనం డెమో ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే ఓపెన్ చేస్తాం. చూడండి ఇది ఓకే, ఇది మీది వేరే ప్రాజెక్ట్. ఫోల్డర్ గిటప్స్ డెస్క్టాప్ .NET కోడ్స్ స్ట్రింగ్స్. సరే చూడండి ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది మన ఆ ప్రాజెక్ట్గానే వెళ్ళిపోతుంది. మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ కావాలి ఆల్రెడీ ఉన్నది ఓపెన్ చేసుకోవాలంటే మనం ఈ ఫైల్ ఆప్షన్కి వెళ్ళి ఇది ఆల్రెడీ ఓపెన్ దానికి వెళ్ళి ఇఫ్ మన ఫోల్డర్ అయితే ఉందో అందులో ఓపెన్ చేస్తే మన ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. దెన్ ఇందులో ఒకవేళ నువ్వు కొత్త క్రియేట్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ న్యూ అని ఓపెన్ చేసి ప్రాజెక్ట్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి న్యూ అని వస్తుంది, ఇందులో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉన్నాయి చూడండి, ప్రాజెక్ట్ రిపోజిటరీ. ఈ రిపోజిటరీస్ అనేది మళ్ళీ వేరేది, అది మనం ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం. ఇది న్యూ. దెన్ ఈ ఎడిట్ అని వచ్చేసి ఎడిట్లో ఏమున్నాయి గో టు అన్న కొన్ని కట్ చేయని కోడింగ్ కట్ చేయని కాపీ చేయని ఏమైనా ఉంటాయి. ఈ మన అన్నిటికన్నా మెయిన్ ఫైల్ వచ్చేసిందంటే ఇది మెయిన్ ఏంటంటే ఈ ఫైల్ ఉందో వ్యూ. చూడు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ కొన్నిసార్లు ఇటు మిస్ అవుతుంది, మిస్ అయినా కానీ కూడా మనకి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ వ్యూలు ఉంటుంది. ఈ గిట్ చేంజెస్ గిట్ రిపోజిటరీ అనేది గిట్కి సంబంధించిందని, ఎందుకంటే మీరు ఏం రాసిన కోడ్ గిట్లో పుష్ చేయాలన్నా కానీ గిట్లోనే చేంజ్ చేయాలని కొత్త రిపోజిటరీ క్రియేట్ చేయాలని కానీ ఇవి గిట్ చేంజ్ గిట్ రిపోజిటరీ అని ఉంటాయి. ఈ సర్వర్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ ఎర్రర్ లిస్ట్, ఇక్కడ అవుట్పుట్ లిస్ట్, ఈ టాస్క్ లిస్ట్, టూల్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇది గిట్ సంబంధించింది. ఇది చూడండి ఇప్పుడు ఇది పుష్ గిట్ అంటే మనకి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలని గిట్లో ఇది మనకి గిట్ గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. కానీ బట్ చెప్తున్నా గిట్లో అయినా ఫుల్ అన్నా పుష్ చేయాలనుకున్నా, కమిట్ చేయాలనుకున్నా, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకున్నా గిట్ ఉంటుంది. ఇది మన ప్రాజెక్ట్, ఇది బుల్ అండి. ఇప్పుడు కొన్నిసార్లు కోడ్ని బుల్ చేయాలనుకుంటే ఈ బుల్ ఆప్షన్ ఇవి ఉంటాయి. క్లీన్ కరెంట్ డాక్యుమెంట్, ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు ఏ డాక్యుమెంట్ మీద ప్రోగ్రామ్ .cs ఉన్నాయి ఇక్కడ ఇది ఉంటుంది. మీరు ఏదైతే వర్క్ మీద ప్రొవైడ్ చేస్తుందో అది. ఇది డీబగ్. చూడండి మీకు డీబగ్ అనేది చూపిస్తాను ఒక్క నిమిషం.
నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను ఇలా. ఒక్క నిమిషం. చూడండి మీకు డీబగ్ అని ఎట్లా వర్క్ చేస్తో చూపిస్తా ఒక్క నిమిషం. న్యూ స్పేస్ డెమో. ఓకే. చూడండి కొంచెం. హలో వాళ్ళని రాస్తాను. ఇప్పుడు మీకు ఈ డీబగ్గింగ్ అనేది ఎట్లా చేస్తుందో నేను చూపిస్తాను. మనం డీబగ్గింగ్ ఫస్ట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ పాయింటర్ అనేది మనం పెట్టుకోవాలి. అంటే ఎక్కడికి స్టార్ట్ కావాలనుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి స్టార్ట్ కావాలనుకుంటున్నా. కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నది. కొంచెం మళ్ళీ కోడ్ కాపీ చేస్తాను. నేను మీకు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. కొంచెం న్యూ ప్రాజెక్ట్. చూడండి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మళ్ళీ మనం ఐడికి వేస్తాం. జస్ట్ స్టార్టింగ్ ఎక్కడికైతే స్టార్ట్ చేస్తామో ఆడికి వెళ్ళొస్తాం. కన్సోల్ F4 అనేది క్రియేట్ చేస్తున్నాం. సేమ్ అలానే వస్తుంది. క్రియేట్ సేవ్. చూడండి ఇప్పుడు మీకు డీబగ్గింగ్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది మన క్లాస్ డీబగ్గింగ్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ పిన్ పాయింట్ పెట్టుకోవాలి. కొంచెం ఓకే. ఇది ప్రాబ్లం ఉన్నట్టుంది. అస్సలేదు. నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీబగ్గింగ్ ఎట్లా. బట్ మన కోడ్ అనేది స్టార్ట్ డీబగ్గింగ్ అంటే మనకు పాయింటర్ అనేది క్లిక్ చేసి స్టార్ట్ డీబగ్గింగ్ అని చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఇంటూ సంథింగ్ కోడ్ ఇంటూ అవుట్ అని కొన్ని వస్తాయి. ఒక్కొక్క లైన్ ఏం చేస్తుంది, ఏ ప్రోగ్రామ్ ఒక్కొక్క లైన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి మన డీబగ్గింగ్ అని చూపిస్తుంది. ఇవి అనలైజర్ టూల్స్, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మనకు కొంచెం ఎక్స్టెన్షన్స్ కొన్ని అడ్వాన్స్ అని ఉంటాయి. మనకు అంత ఏమి ఉండవు. బట్ బిగినర్గా ఈ మాత్రం తెలుసుకోవాలి. మీరు ఏమన్నా వేరేనా చేయాలని ఇంకా వేరేనా ఒకవేళ మీకైనా ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ మేనేజ్ గెట్ ప్యాకేజెస్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్యాకేజ్ ఓపెన్ అవుతాయి. చూడండి మీరైనా ఇంకా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ఇట్లకెళ్ళి ఇన్స్టాల్ చేయొచ్చు. అంతే అండి. అంటే ఒక బిగినర్కి ఈ మాత్రమే తెలిసి ఉండాలి. కోడ్ ఎట్లా ఎక్కడ ఏమైనా మిస్ అయితే ఎట్లా చూసుకోవాలి అన్నీ తెలుసుంటాయి. తెలుసుకొని కొంచెం యూజ్ ఉండాలి. ఇవన్నీ మనం ప్రోగ్రామ్ రాసిన సేవ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ డైరెక్ట్ మనం ఫైల్ ఓపెన్ చేయడానికి అట్లా. ఇంకా మీకు డీబగ్గింగ్ అసలు ఒకసారి చూపిస్తాను. డీబగ్గింగ్ ఓకే అండి. డీబగ్గింగ్ సంథింగ్ ఏదో వచ్చింది. దానికి డీబగ్గింగ్ ఎట్లా చేయాలని మరి ఇంకో వీడియో పెట్టేస్తా. థ్యాంక్స్ అండ్ వాచ్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేస్తున్నారో ఈ మాత్రం బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. విజువల్ స్టూడియో 2022. ఇంకా ఇలాంటి కొత్త విషయాలతో మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం. Learns.net డీబగ్గింగ్ అనేది మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.